మూవీస్‌లో చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఆ! ఏమైనా ఉంది ట్రై కానీ చేస్తున్నావా? ట్రై చేశాను. వచ్చాయి 2, 3. ఇప్పుడు. ఇప్పుడొచ్చాయి. ఇప్పుడొచ్చాయి. హ్మ్. ఏంటి? చెప్పకూడదు. ఓకే. బయటికి వచ్చాయా? చెప్పకూడదు. ఓకే. ఓకే. వచ్చాయి. కానీ హ్మ్. డీకి రాకముందుకే నాకొచ్చాయి. సాంగ్స్ వచ్చాయి. కానీ హ్మ్. కొంచెం డ్రెస్సింగ్ వాళ్ళు ఏసుకోమంటారు కదా! ఓకే. ఈ సాంగ్స్ ఉంటాయా? సాంగ్స్‌లో హ్మ్. స్పెషల్ హ్మ్. హ్మ్. సాంగ్స్‌లో హ్మ్. డ్రెస్సింగ్ ఉంటాయి. హ్మ్. అమ్మో! నేనవి ఎయ్యనండి సారీ అని చెప్పాను. నీకు అలాంటి రోల్ ఎప్పుడొచ్చినా చేయవా? ఎంత పెద్ద మూవీ అయినా చేయవా? ఎంత పెద్ద మూవీ వచ్చి నువ్వు నార్మల్‌గా ఇక్కడి వరకు ఏసుకోమన్నా నేను చేయను. దండం పెట్టేస్తా. అవునా? చేయను. అస్సలు చేయను. 'ఢీలో' కూడా ఇప్పుడు సాంగ్ చేయనట్టున్నావా? అస్సలు చేయను. ఓన్లీ నార్మల్‌గా నడుము కనిపిచ్చేది. నడుము కూడా అది ఇంతే కనిపిచ్చేది చేశాను. ఓకే. ఇంత అది కూడా తప్పని పరిస్థితిలో ఆ! ఆ కాస్ట్యూమ్ ఏసుకోవాలంటే మాస్టర్ అని 'డోలే డోలే' సాంగ్ మీరు చూసారు కదా! అవునవును. ఫుల్ డ్రెస్ ఏసుకొని చేశారు. రెడ్ కదా మాస్టర్స్ అది? కూడా అన్నారు. అవును. యాహ్! మూవీ ఇండస్ట్రీలో నీకు క్లోజ్ ఎవరు? సినిమా ఇండస్ట్రీలో. నాకెవరు తెలీదు అంత. ఇప్పుడు 'శేఖర్ మాస్టరా'? అయ్యయ్యో! గణేష్ మాస్టర్ కూడా క్లోజే. హన్సిక గారు కూడా క్లోజే. ఓకే. దీని గురించి యాక్చువల్లీ నేను మాట్లాడతాను. దీని గురించి ఒక 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 సందర్భం ఉంది. ఓయమ్మ! ఓకే. మీరు అందరూ టార్గెట్ చేసేది అదే. లేదు. ఆ! ఈ ఫోక్ సాంగ్స్‌కి సంబంధించి గాని, ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి నువ్వేమైనా ఒక డాన్స్ క్లాస్ గాని అలాంటిది పెట్టాలనే ఆలోచన ఏమైనా ఉందా? అంటే అప్పుడు ఇప్పుడు అనుకున్నాను. నువ్వు సైడ్ డాన్సర్‌గా ఉన్నప్పుడు నీకు చాలా స్ట్రగుల్స్ ఉన్నట్టు. హ్మ్. నువ్వు చాలా ఫేస్ చేసుంటావు. వాళ్ళని చూసి అరే! ఈళ్ళందరి కోసం నేను ఒకటి పెట్టాలిరా. అంటే ఫ్రీగానే కాదు. ఒకటి పెట్టాలి అనే ఆలోచన ఉందా? ఆలోచన ఉంది. ఆఫీస్ కూడా పెట్టాను నేను. పెట్టావా? ఆఫీస్ పెట్టాను. వీళ్ళందరికీ ఒక ఛానెల్ పెట్టి వీళ్ళందరికీ హ్మ్. ఆ హ్మ్. ఛానెల్ నుంచి వచ్చే డబ్బులు మీరే తీసుకోండిరా. హ్మ్. ఇలా చేద్దాం అని చెప్పేసి వీళ్ళకి చెప్పాను. ఇంకా అది స్టార్ట్ చేయలేదు హ్మ్. నేను. హ్మ్. హ్మ్. నాకు తెలుసు వీళ్ళెంత కష్టపడతారు హ్మ్. ఏంటి హ్మ్. అనేది. నేను చాలా మంది సైడ్ డాన్సర్‌లని నార్మల్‌గా సాంగ్స్‌లో పెట్టి చేపిచ్చాను. హ్మ్. హ్మ్. అవునా? హ్మ్. సూపర్. సూపర్. అందరిని. కొంతమంది పేర్లు ఎందుకులే కానీ కొంతమంది నేనే తీసుకొచ్చాను. హ్మ్. చెప్పకూడదు కానీ తీసుకొచ్చాను. వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఐయామ్ హ్యాపీ. వాళ్ళు నా పేరు చెప్పినా చెప్పకపోయినా హ్మ్. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను. ఏ ఇండస్ట్రీలోనైనా కానివ్వు లేకపోతే మనం ఎదుగుతుంటుంటే మనం తొక్కడానికి గాని, మన గురించి చెప్పేవాళ్ళు గాని, మన వెనకాతల పక్కా కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి చెప్తావా? నీ లైఫ్‌లో జరిగిందని విన్నాను. అమ్మో! నన్ను చాలా నరకం. హ్మ్. ఇప్పుడు నేను నీతో ఉన్నానా? హాయ్ శివ గారు హాయ్. హ్మ్. ఎనక పోయి నీ అమ్మ ఇది ఎందుకురా ఈ పాట చేస్తుంది. ఈ పాట మనకొస్తే బావుండు కదా! హ్మ్. ఇలాగా. హ్మ్. చాలా అమ్మో! ఇప్పటికి కూడా తెలుసా నేను డీకెళ్ళినందుకు ఎంతమంది కుళ్ళుకొని సస్తున్నారో నాకు తెలుసు. హ్మ్. నాతో బావుంటారు మళ్ళీ. హ్మ్. హ్మ్. నాతో మంచిగుంటారు. అక్క నువ్వంటే చచ్చిపోతానక్క, నువ్వంటే ఇదక్క, అదక్క అక్క అంటారు. అన్నప్పుడు అర్థమైపోయింది అమ్మాయిలని. ఆ! అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఉన్నారు. ఆహా! అబ్బాయిలు కూడా ఉన్నారు. ఆ! కానీ వాళ్ళకి తెలీదు. నాకు తెలుస్తుందని. హ్మ్. అందరూ నా వాళ్ళే. నాకెవరు చెప్పరా ఏంటి? హ్మ్. ఎప్పటికైనా ఏదైనా ఎప్పటికైనా నిజం తెలుస్తది బయటికి. హ్మ్. ఇది వాళ్ళకి తెలీదు. నువ్వు ఫీల్ అయిన సందర్భం? ఏంటంటే హ్మ్. ఇప్పుడు నేను నార్మల్‌గా మీతో ఉన్నాను. నాకు ఈ బాధ ఉందని మీతో చెప్పుకున్నాను. ఆ హ్మ్. బాధని హ్మ్. నెగెటివ్‌గా చేసి వేరే వాళ్ళకి చెప్పడం. హుహు. ఇప్పుడు నేను ఒక బాధగా ఒక అమ్మాయికి చెప్పుకున్నాననుకో. ఆ అమ్మాయి ఎళ్లి ఆ బాధని కాకుండా దానికి ఇంకో 4 యాడ్ చేసి బయట వాళ్ళకి చెప్పడం. హ్మ్. ఆ బయట వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళందరూ నన్ను తప్పుగా తీసుకోవడం. హ్మ్. అది నేను చాలా బాధపడ్డాను చాలా ఒకసారి. ఫేస్ చేసావా? చాలా ఇప్పటికీ ప్రతి చేస్తున్నాను. ఒక్కరి లైఫ్‌లో ఉంటది కదా అది. ప్రతి ఒక్క మనం లైఫ్‌లో ఒకటి ఉంటది. చెప్తే వేరేది ఎళ్లి అక్కడికెళ్ళి ఇంకోటి చెప్తారు. అది ఇప్పుడు మీతో నేనున్నాను నార్మల్‌గా హ్మ్. హ్మ్. అదండి హాయ్ అని అండి. చెప్తా. హ్మ్. అది కాదురా బాబు ఆ అమ్మాయి ఇలా అన్నదిరా అని చెప్తే అయిపాయే అక్కడికి. హ్మ్. అలా అసలు నేను అంటే పర్సనల్‌గా ఒక చెప్పాలనుకుంటున్నాను. హ్మ్. నేను మీతో ఉన్నాను. మీతో చాలా బాగున్నాను. హ్మ్. సరే మన ఇద్దరికి ఏదో ఇష్యూ అయింది. హ్మ్. ఎళ్ళిపోయాను. హ్మ్. 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 ఎళ్ళిపోయినప్పుడు అసలు మీ గురించి నెగెటివ్ ఎందుకు మాట్లాడాలి? హ్మ్. హ్మ్. అవును. మీతో ఉన్నప్పుడు అంత బాండింగ్ ఉంది. మీతో ఉన్నప్పుడు అంత ఉన్నప్పుడు హ్మ్. హ్మ్. శివగారు ఇలాంటోడని నేను ఎందుకు చెప్పాలి? మీతో అవును. ఉన్న బాండింగ్ చెప్పొచ్చు కదా! అవును. మంచోళ్ళు హ్మ్. మాకేదో అయింది విడిపోయాం. ఓకే. ఫైన్. అలా చెప్పరు. బావున్నప్పుడు మనతో బావుంటారు. అన్నీ జేస్తారు. అన్నీ అయిపోతది. ఎళ్ళిన తర్వాత పెద్ద అదిరా బాబు! పెద్ద ఇదిరా అరేయ్! అసలు ఆయనతో ఉండకూడదురా! ఆయన మొత్తం వేరేరా ఇలా చెప్తారు. అలా ఎందుకు చెప్పాలి? హ్మ్. నీకు నచ్చినప్పుడు నువ్వున్నావు. నీకు హ్మ్. నచ్చినప్పుడు వదిలెళ్ళిపోయావు. నువ్వు నచ్చినప్పుడు నీకు నచ్చలేదది. నీకు నచ్చినప్పుడు ఎళ్ళిపోయిన తర్వాత నువ్వు అలా మాట్లాడకూడదు. అది సైడ్ డాన్సర్ అయినా, ఒక యాక్టర్ అయినా, ఒక అమ్మాయినా, ఒక ఫ్రెండ్ అయినా, హ్మ్. ఒక హస్బెండ్ అయినా, ఒక వైఫ్ అయినా, ఒక లవర్ అయినా ఎవరైనా సరే హ్మ్. బావున్నప్పుడు మనిషి మంచోడు. హ్మ్. దూరం వెళ్ళిన తర్వాత మనిషి చెడ్డోడయిపోతాడు. ఎందుకయిపోతాడో నాకు తెలీదు. తెలుసుకోవాలి సరే. తెలుసుకో. అదే నాకొచ్చిన అది. అవును. ఇప్పుడు నేనున్నాను. నార్మల్‌గా నేను ఎవరితోని విడిపోతే వాళ్ళ గురించి నేను మాట్లాడను. హ్మ్. హ్మ్. వాళ్ళు నన్ను ఎంత ప్రేమగా చూసుకొని నేను అదే గుర్తుపెట్టుకుంటాను తెలుసా? హ్మ్. వాళ్ళు నా కోసం చేసిన పనులే గుర్తుపెట్టుకున్నా. అరే! నా అవును. కోసం ఇన్ని పనులు చేశారు. నేను ఇదే చెప్తాను మనకి తప్ప ఎన్ని దెబ్బలు తగిలినా సిగ్గుండదు. ఆ! నాకైతే ఉండదు. నేను నిజంగా యాక్చువల్లీ. చెప్తున్నాను. ఆ! మళ్ళీ దా ఆ! కమ్ కూర్చోబెట్టుకుంటా నేనైతే. సీరియస్‌గా అది. అది అదే అందరికీ సేమ్ తెలుసు. సిట్యుయేషన్ నాకు జరిగింది కూడా అదే అందుకే చెప్తున్నా. ఫోక్ సింగర్స్‌లో గాని, హ్మ్. డాన్సర్స్‌లో నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు?
ఫోక్ సింగర్స్ లో అందరూ ఇష్టమే, అందరూ అక్క అని పిలుస్తాను అందరినీ. శిరీష్ అక్క కానీ, మౌనిక అక్క కానీ, గంగక్క కానీ, ఇప్పుడు కొత్తగా చాలా మంది వచ్చారు, అందరూ ఇష్టమే. మంగళక్క, మధుప్రియ కానీ, వీళ్ళందరూ, ఇంకా మధుప్రియ అయితే మా ఊరే గోదావరి కానీ, అందరు చాలా బాగుంటారు. మంగళక్క కూడా చాలా బాగుంటది. ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్, అందరూ క్లోజ్ గానే ఉంటారు, అందరూ మాట్లాడతారు. ఇంకా నేను ఎక్కువ అంటే గంగక్కతో ఎక్కువ ఉంటాను, మంగళక్కతో. మంగళక్క రీజన్ అంటే ఏం లేదు, ఇంకా నేను గంగక్కనైతే గంగుబాయ్ అని పిలుస్తాను, అక్క చేస్తుంది ఇప్పుడు, అంటే అలా క్లోజ్ గా ఉంటాను. చాలా పెద్దది, అంటే ఫోక్ ఇండస్ట్రీలో సీనియర్ అంటే మా అక్క గంగక్క అని చెప్పేసుకోవచ్చు. అదే పుట్ట మీద పాలపిట్ట సాంగ్ అంటే మీకు అర్థమవుతుంది, ఆ అక్క అనమాట. ఇంకా మంగళక్కనైతే నన్ను సొంత వాళ్ళ చెల్లెల్లాగానే చూసుకుండిద్ది. షూట్ కి వెళ్తాం కదా, నేను ఎక్కువ అక్క సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేస్తాను కదా. ఏమో అందరూ ఎలా తీసుకుని నాకు తెలియదు, కానీ అక్కనైతే 1 year ఒక సాంగ్ నాకు ఇస్తుంది కొరియోగ్రఫీకి, చేసేయి ఇది చేసేయి అంటది. మంచిగా అనిపిస్తుంది. అక్క ఎంత పెద్దగా ఎదిగినా కూడా నన్ను మర్చిపోలేదు. ఆ స్టేజ్ లో ఉంది కదా, జాన్ ఎలా ఉన్నావే, బాగున్నావా, టీకి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ చేసి నువ్వు చాలా బాగా చేస్తున్నావు, చాలా చెయ్యి, ఏం పట్టించుకోకు, ఎవరు ఏమన్నా పట్టించుకోకు, స్ట్రాంగ్ గా ఉండు. మీకు తెలుసా అక్క నాకు తినిపించింది, మంగళక్క అన్నం తినిపించింది. అసలు మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తాయి, నాకు చాలా ఇష్టం. ఇంకా గంగక్క కూడా అంతే సేమ్. ఇప్పుడు ఫోక్ డాన్సెస్ లో నువ్వు కొరియోగ్రాఫర్ అయిపోతున్నావు, ఏమో రానున్న పెద్ద కొరియోగ్రాఫర్. ఫోక్ సాంగ్స్ లో ఎవర్రా పెద్ద కొరియోగ్రాఫర్ అంటే జాను, మా వాళ్ళు ఉన్నారు పాపం. ఇంకా ఇప్పుడు నీ పేరు వినిపిస్తుంది, ఎందుకంటే టీవీ షోస్ కానీ, ఇప్పుడు షో విన్నర్ కానీ వస్తుంది తప్పకుండా. నీకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి నార్మల్ ఛానల్? జానులిరి బీట్స్ ఉండేది ఫస్ట్, బీట్ అయిపోయిందా? బీట్ అయిపోయింది, నిజంగానే అయిపోయింది. చాలా బాధపడ్డాను, కొన్ని రీజన్స్ ఉన్నాయి దానికి. నాకు అప్పుడు తెలియదు ఫస్ట్, అంటే ఛానల్ ఇలా పెట్టాలి, ఛానల్ కి ఇలా ఇలా ఉండాలని నాకు నేను నిజంగా చెప్తున్నాను కదా, నాకు ఏమీ రాదు, ఏది తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నాను, ఓ ఛానల్ ఇలా ఉండాలి, ఇది ఇది అంటే చెప్పాలి అంటే ఎలా చెప్పాలి, చెప్పు అంటే టెక్నికల్ గా అలా తెలుసుకున్నాను. అంటే బేసిక్ గా మనకు చదువు రాదు, కొన్ని పక్క నుంచి 10th వరకే. అదే అదర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి. డాన్స్ అంటే ఇష్టం కదా, డాన్స్ ఓకే, దాన్ని డాన్స్ గురించి చదువుకోలేనిపిలే. ఆపేసాను, మొత్తానికి ఆపేసాను నేను. అందుకే లిరిన్ ఎందుకు, ఒరే చదువు బాగా ఇంపార్టెంట్ రా, చదువురా అని చెప్పి వానికి దండం పెడతాను రోజు. 10th తర్వాత మళ్ళీ చదవాలని అనిపించలేదా? అనిపించింది, కానీ అప్పుడు ఇంకా రాదు, ఇంకా అది పోయినా కూడా రాదు. బాగా చదివేదానివా 10th వరకు? 9th వరకు, సారీ 9th లాగా స్టార్ట్ అయింది. 7th వరకు బాగా చదివానులే, 8th నుంచి ఇంక ఇంట్రెస్ట్ లేదు. మీ లవ్ 8th నుంచి స్టార్ట్ అయింది అలాగా కదా, చదవలేదు ఇంకా. చదువు ఇప్పుడు కూడా నాకు ఏదైనా మెసేజ్ వచ్చినా, ఏదైనా యూట్యూబ్ ఉందా నీకు 8th నుంచి? చిన్న ఫోన్ డాడీకి ఉండేది, టెక్స్ట్ మెసేజ్ మెసేజ్ అలా ఏం చేసుకోపోయేటం, చాటింగ్ ఏం చేసుకుంటే ఫోన్లు అలా ఏం లేదు. అయ్యో అంతగానో అసలుకే లేదు, లేదు అస్సలు లేదు. అలాగా ఓన్లీ వెళ్ళి కలిసి అప్పుడు డాన్స్ క్లాస్ ఉండేది, డాన్స్ క్లాస్ లోకి వెళ్ళి డాన్స్ నేర్పించేది, అలాగలా. సినిమా దాని మీద ఒక స్టోరీ షార్ట్ 4 గంటలు ఫోన్ మాట్లాడి అదంటే ఏం లేదు. ఓకే, ఇది ఒక కొత్త రకమైన రకంగా. ఇప్పుడు ఏ ఛానల్? ఇప్పుడు జాన్లరీ మ్యూజిక్ అది ఒకటే ఉందా? ఒకటే ఉంది, ఒక ఛానల్. ఇప్పుడు అదొకటే, అందులోనే నీ వీడియోస్. జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత శేఖర్ మాస్టర్ అండ్ జానీ లిరి వీల్దే ఇష్యూ అని చెప్పి కొన్ని చాలా మంది అన్నారు, ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఏమో తెలీదు కొందరైతే. అవునవును, దాని గురించి మాట్లాడు, దాని గురించి నీ కాన్ఫిడెన్స్. ఏం చెప్తాం, తెలియని వాళ్ళకి ఏం చెప్తాము. అంటే ఇప్పుడు తన నన్ను మెచ్చుకోవడం ఎందుకు కలిపారు? అయితే ఇప్పుడు జానీ మాస్టర్ జరిగింది కదా, ఇప్పుడు మాస్టర్ నన్ను మెచ్చుకుంటారు, జాను అన్నారు. కొందరు నెగిటివ్ పీపుల్స్ ఏముంటారు, ఇప్పుడు నేను నచ్చిన వాళ్ళు, అబ్బా శేఖర్ మాస్టర్ నచ్చింది, జానమ్మ డాన్స్ నచ్చిందని హ్యాపీ ఫీల్. నెగిటివ్ వాళ్ళు, అబ్బా ఈమెను మెచ్చుకోవడం అవసరమా, జాను అవసరమా అని చెప్పేసి ఒక ట్రోల్ క్రియేట్ చేశారు. ఆహా నెక్స్ట్ మీ ఇద్దరు అయితే ఇంకా, అంటే డి నుంచి వచ్చింది కదా ఆ అమ్మాయి కూడా, అలాగాని ఇప్పుడు నేను కూడా అలా డి నుంచి వచ్చాను, ఇప్పుడు మెచ్చుకున్నాడు, అప్పుడు మాస్టర్ ఆమెను మెచ్చుకున్నట్టు ఈయన నన్ను మెచ్చుకున్నాడు, అందుకే మీ ఇద్దరు లైట్ తీసుకున్నాం మేమైతే. నిజంగా మాస్టర్ శేఖర్ మాస్టర్ ఉండడం వల్ల నువ్వు విన్నర్ అయ్యో, ఆయన వెనక ఉన్నారని చెప్తున్నాను. దానికి అసలు మాస్టర్ కి నేను ఎవరో తెలియదు,
ఇప్పుడు నేను ఎవరో తెలియదు కాబట్టి అంత ఆ సాంగ్ చేసినప్పుడు వా జాను నేను పెళ్ళైందని తెలియదు, పెళ్ళైందని చెప్పాను, అన్ని చెప్పాను. ఇప్పుడు ఎవరికైనా తెలియని వాళ్ళు వచ్చి చేసినప్పుడు ఒక అద్భుతంగా చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే ఏంటి మనం వెళ్ళేసి సూపర్ చేసామని చెప్తాం. మాస్టర్ నన్ను పాయింట్ అవుట్ కూడా చేశాడు, స్టైల్ బాగా రాలేదని వెస్టర్న్. మరి అప్పుడు వీళ్ళకి చెవులు లేవు, కళ్ళు లేవా, అప్పుడు చూడలేదా జాను ఇంకా బాగా చేయాలని చెప్పాడు. ఇప్పుడు సపోర్ట్ ఇస్తే ప్రతి సాంగ్ కి మెచ్చుకోవాలి, బాగా చేసినా బాగా చేయకపోయినా. బాగా చేసావు, సూపర్ చేసావు, ప్రతి సాంగ్ చెప్పాలి. ఎందుకు మరి సాంగ్స్ బాగా రానప్పుడు కూడా నన్ను అన్నాడు ఇంకా వెస్టర్న్ స్టైల్ నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలని ఎందుకు చెప్పారు? వాళ్ళ బుద్ధి లేదు వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే రేటింగ్ కావాలి, డబ్బులు కావాలి, తమ్నెల్స్ వేయాలి, జానులిరి నెక్స్ట్ మా ఫొటోస్ కూడా పెట్టారు ఏదో పెట్టేసి ఇలా నడుచుకుంటే నెక్స్ట్ నువ్వే ఇలా. నేను చూసి నవ్వుకున్నాను, మీకు ఏమైనా పోయే కాలం వచ్చిందారా, ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకున్నాను. నేను పట్టించుకున్నావా దాన్ని? తీసుకోలేదు, లైట్ తీసుకున్నాను. ఒకప్పుడు జాను వేరు, ఇప్పుడు జాను వేరు. శేఖర్ మాస్టర్ కి మీకు మధ్యన ఈ డిస్కషన్ అయింది ఏమైనా? అలాంటి శేఖర్ మాస్టర్ నాతో మాట్లాడు. మేము సెట్ లోకి వెళ్ళినప్పుడే మాస్టర్ గుడ్ ఈవినింగ్, మాస్టర్ గుడ్ మార్నింగ్, అంతే. డాన్స్ షో చేయమంటే రొమాన్స్ షో చేసేస్తున్నారా, ఎక్స్పోజింగ్ షో చేస్తున్నారా? దీనికి ఏంటి? అదే నేను ఇందాక చెప్పాను కదా మీకు, అది చూసినప్పుడు బాధపడ్డాను. ఒరే ఒక తెలంగాణ అమ్మాయి వెళ్ళి ఢీ షోలో చేస్తుందంటే మీరు అందరూ ఎంత సపోర్ట్ ఇవ్వాలి మనకి, మన తెలంగాణ అమ్మాయి అని. మీకు డాన్స్ గురించి తెలియనప్పుడు తెలియకుండా ఇప్పుడు పిల్లగా వెంకటేష్ ఉంది, దానికి ఒక ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఉడుకుడుకు రొట్టెలు అన్నప్పుడు ఒకదానికి ఇవ్వాలి. అంటే నన్ను వదిలిపెట్టి పోయినప్పుడు నువ్వేంటి అని అందులో వేరియేషన్స్ చూపించాను నేను, ఎక్స్ప్రెషన్స్ అన్ని. మీకు అదొకటే పట్టుకుంటే మీకు రాదు. ఇప్పుడు డోలో డోలో సాంగ్ ఎలా చేయాలి, నవ్వుకుంటే చేయాలా? ఆ సాంగ్ ఎలా ఉందో మనం అలా చేస్తేనే కదా వాళ్ళకి నచ్చేది. ఇప్పుడు నేను అంత బాగా చేస్తేనే కదా అది అంత బాగా అందరికి నచ్చింది, ప్రతి ఒక్కరికి నచ్చింది. నేను అనేది ఏంటంటే సాంగ్ ఏ ఎక్స్ప్రెషన్స్ ఉందో నేను అదే ఇచ్చాను. వీళ్ళు దాన్ని తక్కువ తీసుకుంటే నేను ఏం చేయగలుగుతాను? డాన్స్ తెలిసినోడైతే అలా పెట్టాడు. యాక్చువల్లీ డీ షో అంటే సెలబ్రిటీ స్పెషల్ 2 అంటే నువ్వు ఒక్కదానివే, నాకు తెలుసు. నువ్వు ఒక్కదానివే అంటే నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు, నీ ఒక్క వీడియోస్ మాత్రమే బయటకు వస్తున్నాయి. నేను ఒకటి అంటాను, నచ్చినప్పుడు ఎందుకు చూడాలి? ఈ అమ్మాయి బాగా చేయట్లేదు అన్నప్పుడు నీకు అక్కడ ఫోటో కనిపిస్తుంది, ఫోన్ అమ్మ వద్దురా జాను అసలు బాగా చేయదురా, వద్దురా తీయచ్చు కదా, వాడే చూస్తాడు, వాడే కామెంట్ చేస్తాడు. ఏం చేసిందా, ఎలా నవ్విందా, ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చిందా, ఇది చూడాలి. శేఖర్ మాస్టర్ ఏం కామెంట్ చేశారు, ఇది చూడాలి, ఇదే చూస్తారు. మళ్ళీ మనం బయటకు వెళ్ళాం అనుకో, వాడు కామెంట్ పెట్టాడు జనకు ఒక్కొక్క సెల్ఫీ అక్క, వాడే దిగుతాడు, మళ్ళీ మనకు తెలీదు, కంపల్సరీ దిగుతారు, కామెంట్ చేస్తారు, వాళ్ళే ఫొటోస్ దిగుతారు.